జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడిగిన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క వాక్యంగా చూస్తా వస్తాండము. దాంట్లో ఒక్కొక్క భక్తుని గురించి మనం వివరాలన్నీ తెలుసుకుంటా వస్తూ ఉంటాం. ఆ వరుస క్రమంలో ఈ వారం 63వ వారం. ఈ 63వ వారంలో ఆ పెన్ పిళ్ళై ఏం వాక్యం చెప్తుందంటే, అరుళ్ ఆழம் కండేనో నల్లానై పోలే. అరుళ్ ఆழం కండేనో నల్లానై పోలే అట్లా అనే వాక్యాన్ని ఆయమ్మ రామానుజర్ దగ్గర చెప్తారు. ఆ అరుళాళం అట్లా అనేసిను చెప్తారు. అరుళ్ ఆళి కండేనో అట్లా అని రెండు రకాలుగా ఈ వాక్యాన్ని చెప్తారు. ఈ నల్లాన్ అట్లా అనే ఆయన్ని గురించిగా మనం ఈ వారం చూడబోతాం. ఈయన వచ్చి రామానుజరుடைய సీడర్. రామానుజర్ వచ్చి నిండా ఒక నమ్మకంతో, ఒక ధైర్యంగా ఆ కాలంలో సమయంகள் దండిగా ఉండింది. దాని నుంచి పగైகள் దండిగా ఉండింది. అంటే తని ఓ మనిషిగా ధైర్యంగా ఉండి అందరికీ వైణవాన్ని చెప్పి వాళ్ళని ఉణరపెట్టి వాళ్ళగానే వైణవంలో వచ్చి చేరేదానికి నిండా ఉరుతుணைగా ఉన్న ఆయనదా రామానుజర్. ఆయన వచ్చి వైణవాని గురించి అప్పుడప్పుడు ఉపన్యాసాలు చేస్తారు. దండిగా పాసురాలని గురించి అందరి దగ్గర చెప్తారు. ఆ మారి దానింతా వినేసి వాళ్ళుగా విరుంబి వచ్చి వైణవంలో చేరుతారు. ఆయన ముఖ్యమైన కొள்கை ఏమింటే జాతి వేరుపాడే చూడరు రామానుజర్. ఉయర్ந்த జాతి తాழ்ந்த జాతిని వేరుపాడే ఆయన దగ్గర లేదు. అది మాదిరిగా ఆయన ఉంటారు. ఆయన కొள்கைகள்ను దానికి తగిన మరిదా ఉన్ను ముఖ్యంగా వైణవాన్ని అందరికీ పరపినారు. పెరుమాళ్ గురించి అందరికీ చెప్పినారు. ఆయన ఉయర్ந்த விஷయాలనింత అందరి దగ్గర చెప్పినారు. ఆళ్వాர்களுடைய పాసురాలనింత అందరికీ చెప్పి దానికి విளకాలంతా చెప్తారు. ఈ మరి అన్నీ చెప్పి అందరూ విని వాళ్ళే విరుంబి వచ్చి వైణవంలో చేరిపోతారు. ఇది ఇంత చూసిన సోళరాజా కదా నిండా కోపం వస్తుంది. ఈ రామానుజర్దా వైణవానికి ముఖ్యంగా ఒక మనిషిగా ఉండి పరపుతారు, ఈయననిదా మనం లేకుండా చేయాలనేసి ఆ రాజా వచ్చి రామానుజర్ పైగా కోపం వస్తుంది. అప్పుడుదా కూరతాழ்వారు వచ్చి రామానుజర్ మారి వేషం వేసుకుని రాజాவோட మనుషులు రాగా వాళ్ళకు కూడా రామానుజర్ నేందా రామానుజర్నే మారి వేషం చేసుకుని ఆయన పోడుస్తారు. రామానుజర్ని ఓ 40-45 సీడర్లతో ఈ తావులైంచి ఇప్పుడే మీరు బయట పోయడండి, ఆ పొయ్యే దోవ కూడా ఊర్లోలగా పోకుండా కాటి వഴി ప్రయాణంగా పోండి అని చెప్పి పంపించేస్తారు. ఇదింతా మనం ముందే చూసిండాము. మరి ఓ 40-45 సీడర్లతో ఆయన కర్ణాటకాన్ని కర్ణాటకం పోయేదానికి కాను ఒక్కొక్క ఊరు లోపలగా, అதாவது లోపల పోకుండా కాటు వழிగా బయటి పక్కగా ప్రయాణం చేసి పోతా ఉండరు. ఆ మారి కాడుగల వழிగా వాళ్ళు పోయేటప్పుడు நீலகிரி மலைத்தொடர்கள் ఆ తావుకు పోతారు. కొంగునాడుకు పోతా ఉండారు. కొంగునాడు అని చెప్తారు. ఆ మరి పోతా ఉండంగా కాడు దోవల పోయేటప్పుడు చీకటి అయిపోతుంది, రాత్రి వేళ అయిపోతుంది. అక్కడ వేడర్ కుల మక్కలు దండిగా ఉండారు. ఆ వేడర్గలంతా ఏం చేస్తారు, రామానుజర్ని వాళ్ళ సీడర్గల్నింత చూసిందో వాళ్ళనింత వాళ్ళ తావుకు రమ్మని చెప్పి వాళ్ళనింత ఉపసరించారు. వాళ్ళ ఆకిలినంగానే వాళ్ళకంతా తేను తినేమావు ఇస్తారు. రాత్రి అక్కడ తంగేదానికి ఏర్పాటు చేస్తారు. కులంలో వాళ్ళు వేడువరగలుగా ఉంటా కూడా గుణంలో ఉయర్ந்த వాళ్ళగా ఉండారు వాళ్ళంతా. ఆశ్చర్యంగా ఉంది వీళ్ళకంతా చూస్తే. ఎంత ఒక మర్యాదగా, ఎంత ఒక
నిండా మంచి వాళ్ళగా వీళ్ళంతా నడుచుకుంటారు అనేసి ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఆ వేడువరులంతా రామానుజర్ని వాళ్ళ సీడర్‌గಳ್ని చూసి, "మీరంతా ఎక్కడి నుంచి వస్తారు?" అట్లా అని అడుగుతారు. "మేమంతా శ్రీరంగంలోంచి వస్తా ఉండాము" అట్లా అని చెప్తారు వీళ్ళు. అప్పుడు ఆ వేడువరులు అడుగుతారు, "అక్కడ శ్రీరంగంలో రామానుజర్ బాగుండారా?" అట్లా అని అడుగుతారు. వీళ్ళకి ఇంకా నిండా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏమి రామానుజర్‌నింత ఈ వీళ్ళకి తెలుస్తాంది అట అనేసి. ఈయనదా రామానుజర్‌ని వేడువరుగలకు తెల్లేదు. వాళ్ళు వచ్చి రామానుజరంతా బాగుండారా అని అడుగుతారు. మీకెట్లా తెలుసును వాళ్ళని అట్లా అనేసి సీడర్‌గల్ ఆ వేడువరుగల దగ్గర అడుగుతారు. అప్పుడు ఆ వేడువరుగలు చెప్తారు, "హ్మ్. మాక మాకంతా ఒక తలైవర్ మారి ఒక ఆయన ఉండారు. ఆయనదా మా గురువు. ఆయన వచ్చి శ్రీరంగంలో పెరుమాళ్ళని గురించి, రామానుజర్ గురించి, వైణవ మదంని గురించి విషయాలనింతా మాకంతా ఎప్పుడు చూసానో వచ్చి బోధిస్తూ ఉంటారు. మాకన్నీ చెప్పిస్తారు. మేమందరమే ఆయనోడ శిష్యరుగలదా. మా అందరికిమే పంచ సంస్కారం చేసి పెట్టిండారు ఆయన" అట్లా అనేసి చెప్తారు. రామానుజరుగును వాళ్ళ సీడర్‌గలందరికీ అంత ఆశ్చర్యంగా ఉంది. ఓ నల్లాన్ వచ్చి ఇంత పని చేసిండారా? ఎంత அளவுగా ఆయన ఇంత బాగా చేసిండారు. మన కొள்கைகள்ని వేడువ కుల మక్కలకంతా పరపి ఉండారు అనేసి రామానుజర్‌కి అంత సంతోషంగా ఉంది దానింతా వినంగా. అప్పుడుదా రామానుజర్ చెప్తారు, నే వా సీడర్‌గలందరూ చెప్తారు. ఈయనదా రామానుజరు ఈ మారి నడిచింది. అందునుంచి మేము ఈ మారి కర్ణాటక దేశానికి పోవల ఆ దోవల ఇక్కడ వచ్చి తంగిండాము అట్లంటే వాళ్ళకి ఇంకా నిండా సంతోషం. అంతా బాగా గమనిస్తారు. గమనిచ్చేసి అక్కడనే కొంచెం దినాలు తంగపెట్టి దాని వనక ఒక మంచి తోడుతో కొంచెం వాళ్ళ వేడువరుకుల మనుషులతో మంచి తోడుతో భద్రంగా அடுத்த కట్టం వాళ్ళు ఎక్కడ పోవాలనో అంతవరకు పోతారు వీళ్ళంతా. అప్పుడుదా వీళ్ళు నల్లాన్ అట్లా అనే వాళ్ళని గురించి మాట్లాడతారు. ఆయనోட శిష్యர்கள் தான் మేము. మా గురుదా నల్లాన్ అట్లా అనేసి ఆ వేడువరుகள் చెప్తారు. ఇప్పుడు మనం నల్లాన్ గురించి చూస్తామా. ఈ వేడువరుகள் వచ్చి ఈ నీలగిరి మలైతొడర్లోంచి அடுத்த ఘట్టానికి ఎక్కడ పోవాలో అంతవరకు పిలుచుని పోయి ఉడిచేస్తారు. అంతతో వాళ్ళ ఇది అయిపోతుంది, పని అయిపోతుంది. ఇప్పుడు మనం నల్లాన్ వాళ్ళని గురించి చూస్తాం. ఈ నల్లాన్ అట్లా అనేవాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళు చెప్తారు, శ్రీరంగంలో కావేరి కరైలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకరొకరు చెప్తారు వాళ్ళు కంచిలో ఉన్నవాళ్ళు అట్లా అంటారు. ఈయన వచ్చి రామానుజరుடைய ముఖ్యమైన సీడర్. రామానుజర్ దగ్గర శ్రీరంగంలో ఆయన ఉన్నంగా ఆయన దగ్గర శిష్యర్గా ఉండి మొత్త విషయాల్ని అதாவது వైణవన్ గురించి మొత్త విషయాల్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఆయన దినము ఆయన ఉపదేశాలు వింటూ రామానుజర్దా ఈ నల్లాన్ అట్లానే ఆయనకు పంచ సంస్కారం చేసి పెడతారు. అதாவது చంకు చక్రాన్ని వాళ్ళ తోள்గళ్ళ పదిచుతారు. ఆయన దగ్గర పంచ సంస్కారం చేసుకుని ఆయన దగ్గరనే శిష్యర్గా ఉండి నిండా దినాలు నిండా ఏళ్ళు ఆయన దగ్గర ఉండి వైణవాని గురించి బాగా నేర్చుకుంటారు. ఈయన వచ్చి కులంలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు నిండా మిగச்சிறந்த వైణవరు మంచి మహారాజు అన్నీమే చేరిన ఆయనదా ఈయన శ్రీరంగంలో రామానుజర్ దగ్గర అన్నీ నేర్చుకుంటారు. ఆ మారి ఉండేటప్పుడు ఒకసారి ఏమవుతుంది, ఆయన దినము నదిలో పోయి స్నానం చేసేసి ఆయన ఓడ నిత్య అనుష్ఠానంగళనింత అక్కడ చేసుకునేసి దాని మనగా పూజ పునస్కారాలు గుడికి పోయేదింత చేస్తారు. అది మరి దినము నదిలదా ఆయన స్నానం చేస్తారు. ఆ మారి ఒకసారి నదిలో స్నానం చేస్తూ ఉంటారు ఈ నల్లాన్ అట్లానే ఆయన స్నానం చేస్తా ఉండగా ఆయన పైకి వచ్చి ఏదో ఒకటి మోదుతుంది. ఈయన ఏమి నెసి చూస్తే అది ఒక చచ్చిపోయిన పిణం. ఎవరో ఒకరు చచ్చిపోయి ఉంటారు ఆ పిణందా.
అట్లే మోదినట్ల వచ్చి ఒక కరగా ఒదిగిపోతుంది ఆ పిణం. అయ్యో! ఎవరుని తెలియదే ఈ మాదిరి వాళ్ళకి ఈమ క్రియలు చేయకుండా నీళ్ళల్లో మిదంగి వస్తాంది అట అనేసి మనసులో తలుచుకొని ఆయన వచ్చి చూస్తారు. చూస్తే అప్పుడు దండిగా వాళ్ళు అక్కడ చేరిపోతారు. అందరూ చూస్తా ఉంటారు. ఆ మారి చూసేటప్పుడు ఆయన ఆ పిణంగా మిదండి వస్తుంది కదా! ఆ పిణముடைய తోள்கள்ல చంకు చక్రం పదిచ్చి ఉండేదని ఈయన గమనిస్తారు. అప్పుడు ఈయనకు అట్లే ఒళ్ళు అదురుతుంది. అయ్యో! ఈయన ఒక వైణవ భక్తరైంది. ఈయన వచ్చి ఈయన ఒళ్ళ శంకు చక్రం పదిచ్చుండారే! వైణవ భక్తరైంది అంతదా ఆ விஷயம் తెలిసిన அடுத்த నిమిషం ఆ కరైల ఉండి ఒదుగుతా ఉండే ఆ పిణంని బయట తెచ్చి కడసి క్రియైகள் ఒక పిణానికి ఏమేమి చెయ్యవలనో ఒక తండ్రి పడిపోతే ఒక కొడుకు ఎట్లా ఈమ క్రియైகள் చేస్తారో అది మాదిరి ఆ పిణానికి జాతి భేదం చూడకుండా వాళ్ళు ఎవరు మహారాజా ఏழన్నా ఏం జాతి వీళ్ళు ఉయర్ந்த కులమా తాழ்ந்த కులమా ఇదింత ఎదీనుమే చూడలేదు ఆయన. ఆయన ఒకే ఒకటి ఈయన ఒక వైణవ భక్తర్ అంత మట్టుందా ఆయన చూసినారు. అది చూసిందనే దాని ఎత్తునొచ్చి కట్టలడికి ఏమేమి క్రియేట్ చెయ్యాలనో ఈమ క్రియలు ఏమేమి చేయాలో అన్నీ చేసి ఒక కొడుగ్గా ఉండి కొళ్ళి పెట్టి మొత్త పనిను చేస్తారు. ఈ మారి మొత్త పని చేసిందని చూడంగాను ఆ ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ ఈయన పైగా కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణ వాళ్ళు వీళ్ళ కులం చేరిన వాళ్ళందరికీ నిండా కోపం వస్తుంది. నువ్వు ఒక బ్రాహ్మణుడు, నువ్వు బ్రాహ్మణుడుగా ఉండుని వాడు ఏమి కులంనేసి కూడా తెలియకుండా వాడికి నువ్వు ఈమ క్రియలు చెయ్యొచ్చునా, నువ్వు ఎట్లా ఇది చేస్తువు అట అనేసి అందరూ నల్లా ఆయన దగ్గర జగడానికి వస్తారు. దాని గురించి ఆయన ఏది వేసుకోలేదు. ఆయన ఏం చేయాలని తలిచినారో దాని అంతా చేసేసి ఆయన బాటి ఉంటారు. అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ చేరి ఈయన్ని ఒదికి పెట్టేస్తారు. ఊరు నుడిచి ఒదికి తోసి పెట్టేస్తారు కదా! ఆ మారి ఉండేటప్పుడు ఈయన వల్ల గుడికి కూడా పోను మాడలేదు. ఆయన బాటికి ఒదిగి அமைதிగా ఉండి ఆయన కూడా నిత్య కడమైகள் ఏమో ఆయన ఎప్పుడు ఏం చేస్తారో దాని పాటికి ఆయన చేసుకుని ఆయన పాటికి ఉండారు. ఈయన కుటుంబాన్నే ఊరు ఒదికి పెట్టేస్తుంది. ఇట్లంతా నడుస్తూ ఉండేటప్పుడు ఒకసారి ఆ ఊర్లో ఉండే గుడిలో తిరువిழா నడుస్తుంది. మరి తిరువిழா నడింగ ఊరంతా ఒయిటి చేరి ఆ గుడిలో ఉండారు. మరి ఉండంగా ఆ గుడిలో ఉండే దేవుడికి సేవ చేసే అర్చకర్ ఆయనకు దేవుడు వచ్చేస్తుంది. దేవుడు వస్తుంది తింటారు, ఆవేశం వచ్చింది తింటారు. అరుళొచ్చి ఆయన ఆవేశంగా మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారంటే నల్లాన్ వచ్చి మీకంతా పొల్లాన్గా ఉండవచ్చు అంటే వాడు నాకు నల్లాన్, వాడిని గుడికి రప్పించండి అనేసి ఉత్తర్వు ఇస్తుంది దేవుడు. అప్పుడుదా వీళ్ళంతా మనం చేసింది తప్పు, మన నల్లాన్ని ఊరుడిచి ఒదికి పెట్టేసి అంటే దేవుడే ఆయన మీద ఎంత అన్బు పెట్టుని ఆయన్ని గుడికి రప్పించు అట్లా అని చెప్తారు. అట్లన్నా తోడతా ఆ తిరువిழా పనులంతా అట్లే పెట్టేసి ఊరందరం పోయి ఆయన దగ్గర ఆయన కాళ్ళ పడి మన్ని పడుకుంటారు. మేము చేసిందంతా తప్పు, మమ్మల్ని మన్నించండి, ఈ మారి ఉత్తర్వు వచ్చింది దేవుడి ధరించి మిమ్మల్ని గుడికి పిలుచుకురమ్మని చెప్పి చెప్తా ఉండారు దేవుడు, మీరు రాండి అట్లా అని చెప్తారు. మరి చెప్పినవనగా ఆయనను సంతోషంగా గుడికి వస్తారు. నాట్లోంచి ఆయన్ని నల్లాన్ చక్రవర్తి అట్లా అని పిలినారంభిస్తారు. నల్లాన్ అట్లా అని ఉండే ఆయన నల్లాన్ చక్రవర్తి అట్లా అని పిలినారంభిస్తారు. ఆయన పుట్టింది బ్రాహ్మణ కులం, మంచి సెల్వ సెழிப்புతో ఉండారు. అంటే ఆయనకు నిండా మంచి గుణం. రామానుజరుடைய సీడర్ ఆయన. ఆయన రామానుజర్ దగ్గర పంచ సంస్కారం చేసుకుంటారు. అన్ని విషయాల్ని రామానుజర్ దగ్గర తెలుసుకుంటారు. ఆ వైణవాని గురించి మొత్తం తెలుసుకున్న ఆయన దాని ఏழை ఎளிయ மக்களுக்கு జాతి వ్యత్యాసం చూడకుండా దుడ్డుంది కాసు లేదు అట్లంతా వేరుపాడు చూడకుండా
అందరికీ దేవుడు అనేది ఒకటిదా అట్లా అనేసి అందరికీ ఆ విషయాన్ని పరపుతారు. అందరికీ పంచ సంస్కారము చేసి పెడతారు. అంత మంచి ఆయనదా ఆయన. ఆయనకుదా నల్లాన్ చక్రవర్తి అని చెప్పి అందరూ పిలిన ஆரம்பிச்சார். ఇప్పుడు కూడా ఈ నల్లాన్ చక్రవర్తి ఆయనోடைய వంశத்தார்கள் దండిగతావులో ఉండారంట. వాళ్ళుடைய వంశావళిలో వచ్చిన వాళ్ళు ఇప్పుడును దండిగతావులో ఉండారు అట్లా అనేసి అందరూ చెప్తారు. ఇప్పుడు వైణవం అనేది వచ్చి అందరికీ తెలుసునని చెప్పని ముడిది. ఓరోరు ఓరో రకంగా ఉంట్రు, ఓరోరికి ఏమీ తెలియకుండా ఉంట్రు. ఆ మారి కులంని చూడకుండా తాழ்ந்த కులం ఉయర్ந்த కులం అట్లంతా చూడకుండా మనసుல ఒక వేறுபாடு లేకుండా పణకారర్ ఏழைని జాతి వ్యత్యాసం పణ వ్యత్యాసం ఇదంతా చూడకుండా అందరూ ఒకటిదా దేవుడుடைய పடைப்புல అందరమే సమమానవర్గల్ని తలిచి అందరి ధరను ఒకే మారి పழగిన ఆయనదా ఈయన. ఇదింత చెప్పించిందింత రామానుజర్ ఆయన దగ్గర నేర్చుకొని దానిదా ఈయన అందరికీ పరపుతారు. ఇంత ఒక ఉత్తమమైన ఒక ఆచార్యర్దా ఈ నల్లాన్ చక్రవర్తి అట్లా అని ఆయన. ఈయనని గురించిదా ఈ పెన్ పిళ్ళై రామానుజర్ దగ్గర చెప్తుంది. ఈ మాదిరి ఏ వ్యత్యాసం చూడకుండా ఏ వేరుపాటు చూడకుండా ఎంత మంచి మనసుతో ఆయన వేడువ కులంలో ఉండే వాళ్ళకు కూడా పంచ సంస్కారం చేసి పెట్టి వాళ్ళకు కూడా నీతి బోధనలను వైణవాని గురించినో అన్నీ చెప్పించినారే. మురట్టుతనమైన కులంలో ఉండే వేడువరుగులు కూడా అంత మంచి వాళ్ళుగా నడుచుకున్నారే. దానికి కారణం ఈ నల్లాన్ చక్రవర్తి కదా. అంతంత అళవుకు మంచి మనిషిగా ఉన్నారు ఆయన. ఈ మాదిరింత నేయమ్న మంచితనంగా నడుచుకుంటున్నా వైణవాణి గురించియో పెరుమాళ్ళని గురించియో ఎవరన్నా నలుగురు దగ్గర మాట్లాడుతున్నా లేదే స్వామి, నాకు అంతంత మంచి మనసే లేదే, నాకు తెలియదే. అరుళాళం కండేనా. అరుళాళం అట్లానంటే ఆ చంకు చక్రం ఒకరోరు చెప్పేది అరుళ్ ఆళి. ఆ అరుళాళి కండేనా ఆ చంకు చక్రం పెట్టుకొని ఉండారు వీళ్ళు, పంచ సంస్కారం చేసుకొని ఉండారు వీళ్ళు. వీళ్ళంతా వైణవ భక్తர்கள்నేసి అంత బాగా తెలివిగా తెలిసి ఆయనకు ఈమ క్రియలు చేసినారే. ఈ మారింత నేను వీళ్ళంతా వైణవ భక్తர்கள் వీళ్ళదరే ఎట్లా నడుచుకోవాలో అట్లంతా తెలిసి నేను నడుచుంటినా లేదే స్వామి, నే ఎందుకుమే ప్రయోజన పడకుండా ఒక ముసల్ పుழுక స్వామి. నే ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి, అన్నిను ఒయిటిదా స్వామి అనేసి రామానుజర్ దగ్గర ఆయమ్మ చెప్తుంది, అల్లాడుతుంది, పొలంబుతుంది. రామానుజరు దీనింతా వినేసి ఆయనకు అట్లే అంతా సంతోషంగా ఉంది. నల్లాని వచ్చి ఎంత అళవుకు ఒక మంచి మనిషిగా ఉండిండారు. ఆయనకు ఆయన దగ్గరదా ఉన్నారు, ఆయన దగ్గరదా అన్ని నేర్చుకున్నారు, ఈయనదా పంచ సంస్కారం చేసి పెట్టినారు. అంటే ఆయన పోయి వేడువర్ కులం ఆ మరి చిన్న చిన్న కులాలు వాళ్ళకంతా ఏమీ తెలియదు. ఆ మారి ఉండే వాళ్ళకంతా పెరుమాళ్ళని గురించిను వైణవాని గురించిను పంచ సంస్కారం గురించిను చెప్పి వాళ్ళనింతా కూడా వైణవన్లో ఈడ్చిండారే. ఎంత ఒక మంచి మనసు ఈయనకు అట్లా అనేసి నల్లాన్ని గురించి అంత సంతోషంగా తలుస్తారంట. ఆ నల్లానుடைய అరుள்ని గురించి ఒక వర్షంగా ఒక మழைగా పొழிஞ்சுతాంది ఈయనోட అరుள் అట్లాని రామానుజర్ ఆయన్ని తలిచి సంతోషంగా పారాటుతారంట. ఇది ఇంతదా ఆ పెన్ పిల్లై చెప్తుంది, ఈయనను తలుస్తారు. మనం కూడా మన வாழ்க்கைలో ఎంతనో వాళ్ళని చూస్తాం. దీంట్లో ఆచార్యులు ఏం చెప్తారంటే ఇప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళు ఏం కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు చేసిన బియ్యంని మనం వండి తింటామే. అయ్యో వాళ్ళ కులంలో ఉండే వాళ్ళదనే వాళ్ళు చేసినారు, దాని ఎట్లా మనం తినేది, అట్లంతా మనం బాగుపాడు చూస్తామా లేదే. అదే మాదిరి నేల పంట చేసేవాళ్ళు, తోట పెట్టునుండేవాళ్ళు, కాయకూరలు ఇదింతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పప్పులంతా ఎక్కడి నుంచి వచ్చింది, అట్లా వాళ్ళు తాழ்ந்த కులం వాళ్ళు చేసిందని మనం తినమునంతా ఉంటే మన ఎదినిమే మన வாழ்க்கைன்னு నడిదు. அதே மாதிரி நெசவாளர்கள் వాళ్ళు నేసైపోతే మనకు గుడలు ఎట్లా దొరుకును, వాళ్ళు ఏం జాతిని చూసి మన గుడలు తీస్తాము లేదు. ఆ మాదిరి అన్ని విషయంలోనే
జాతిల్ని చూసే పాగుపాడుని విడిచేయవల అట్లా అనేదనిదా ఈ కథ మూల్యంగా మనకు చెప్తారు. మనము ఇదింత మన வாழ்க்கையில பின்பற்றி మనము మంచి నిலைని అడంజుతామా. ఒయిటి ఒయిటిను వినను వినను మనలో ఒక మాற்றங்கள் కண்டிపుగా రావాలి. మన మనసులో ఒక మాற்றங்கள் నిశ్చయంగా రావాలి. మనం వీటి తెలుసుకుంటేమింటే దాన్ని తెలుసుకుంటే అంత సరి అట్లానే ఉడిచేయకుండా దాని మనసులో ఇప్పుడు ఈ వారం ఇది చెప్పినా அடுத்த వారం వరకు దీని మనసులో అప్పుడప్పుడు వినుకొని అప్పుడప్పుడు తలిచి 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 చూస్తూ ఉంటేమింటే మనలోలను నిశ్చయంగా చిన్న చిన్నగా మన வாழ்க்கையில మాற்றங்கள் కండిపుగా వచ్చును. మనం కూడా మనకడ పని చేసే వాళ్ళ దగ్గర కోపంగా మన వాళ్ళని వేరే ఏమి చేయకల కోపంగా మాట్లాడకుండా వాళ్ళని మనుషులను తలిచి ఒక అన్బుతో పారాటి మనము నడుచుకోవాలా అనే దానిదా మనకి ఇదింత చెప్పిస్తారు. వాళ్ళను మనల్ని మరి మనుషులుదా వాళ్ళ దగ్గర పగైమైగా కోపంగా లేకుండా అన్బు పారాటి వాళ్ళ దగ్గర నడుచుకోవాలా. అట్లా అని చిన్న చిన్న విషయాల్ని మనము తెలుసుకొని మన வாழ்க்கையிలను మనం పిன்பற்றுతామా. జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః. హరి ఓం.